తెస్తారు సార్. ప్లీజ్ కంటిన్యూ మహేష్. సరే మహేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈ లోపల మీకు పంపించిన అది ఒకసారి చూడండి, చూస్తూ ఉండండి. రేగుల లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, మీరు మీ నాయకులు మీ ఈవోనే అనాలి, ఎందుకంటే ఆయన పూర్తిగా పొలిటికల్ లీడర్ మాదిరి వ్యవహరించాడు అక్కడ ధర్మారెడ్డి గారు. ఆయన మీ చైర్మన్లు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, మేము చేతిలో కర్పూరం వేసుకొని ప్రమాణం చేస్తాం, కొండకి మోకాళ్ళ మీద నడిచి వచ్చి చెప్తాం, ఇన్ని బీరాలు పలికారు కదా. మరి అసలు వాళ్ళు తెప్పించుకుంది గవర్నమెంట్, మీరెందుకు ట్రై చేయలేదు? ఎన్డీడీబీ నుంచి అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఇది ఒక పత్రికకి అందిన సమాచారం, వాళ్ళు డీటెయిల్డ్గా సమాచారం సేకరించి అందులో పందికొవ్వు లేదు, జంతు కళేబరాలు లేవు, మిగిలిన ఇన్ఫీరియర్ క్వాలిటీ వస్తువులు ఖచ్చితంగా వాడారు మహేష్ గారు చెప్పినట్టు. ఏది పాడైపోయిన కొబ్బరో లేకపోతే కక్కుర్తి పడి ఇన్ఫీరియర్ క్వాలిటీలో ఉన్న దాంట్లో వాడాల్సిన కిస్మిస్లో జీడిపప్పులో చాలా కక్కుర్తి జరిగింది. ఏ మాటగా మాట చెప్పాలండి, లోగడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లడ్డూకిను ఇప్పుడు లడ్డూలోను నాణ్యతలో అద్భుతమైన ఇది కనిపిస్తోంది. అండ్ అలాగే క్యూ లైన్లో ప్రసాదం, వేడివేడి ప్రసాదం కూడా అందజేస్తున్నారు, చంటి పిల్లలకి పాలిస్తున్నారు. దేనికి అదే చెప్తున్నా. లక్ష్మణరావు గారు, ఇంత హడావిడి జరిగిన తర్వాత పందికోవు లేదు, జంతు కళేబరాలు లేవు, వాళ్ళు ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి చెప్పారు, మీకా ఆ తీరిక లేదు. ఎంతసేపు ఈరోజు ఎవడు బయటికి వెళ్ళిపోతున్నాడా, వాడు ఏం చేస్తున్నాడు బయటికి వెళ్ళి, ఈ వ్యవహారమే తప్పించి మీకంటూ మీరు ఒక నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు కూడా చేసుకోలేదు. ఎంత అవ్యవస్థ మీ దగ్గర ఉందనేది ఇక్కడే స్పష్టమవుతుంది. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్షలు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. ఇది డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మా నాయకుడు కూడా అందరూ ఒకటే చెప్తా ఉన్నారు, ఆ శ్రీవారి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు, నెయ్యిలో ఎటువంటి పందికొవ్వు కానీ జంతు కళేబరాలు కానీ కలవలేదని కరాఖండగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి వాళ్ళు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో శ్రీవారిని కూడా ఆ సాక్షాత్ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రోడ్డు మీద కీడ్చేశారండి. అంటే రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం, మాకు ఎవరైనా తక్కువే, దేవుడైనా తక్కువే, మేము ఎవరినైనా వినియోగించుకుంటాం, అవసరమైతే దేవుడితోనైనా మేము రాజకీయం చేయగలమని నిరూపించారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి యొక్క భావజాలం అది. దేవుడి యొక్క భక్తుల్ని రెచ్చగొట్టాలి, దేవుడి అన్ని నమ్మినటువంటి హిందువుల భావజాలాన్ని, హిందువుల యొక్క మనోభావం మీద దెబ్బ కొట్టాలని వాళ్ళకున్నటువంటి మొదటి నుంచి ఉన్న లక్షణం. సో ఆ రకంగా వాళ్ళు రాజకీయం చేద్దాం అనుకున్నారు. అక్కడ జరిగిందేందో అసలు ఏంటైంది తలా తోక తెలియకుండా సనాతన ధర్మ పరిరక్షకుడు పుట్టుకొచ్చాడు పవన్ కళ్యాణ్. నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్నాడు. ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు మరి నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పార్టీ పెట్టాను, నేను హిందువుల యొక్క మనోభావాలను విధాలను ఇచ్చేయడానికి నేను పార్టీ పెట్టాను ఎందుకు చెప్పలేపారు? అప్పుడు సెక్యులరిజం గురించి ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు శనివారం ఇంకో సిపిఎం భావజాలాలు, లేదా నాకు కమ్యూనిస్టు భావజాలలోని ఒక లేనను అది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు సడన్ గా సనాతన ధర్మం గురించి వచ్చారు. మరి సనాతన ధర్మం గురించి పునరుద్ధరణ అన్నప్పుడు ఆయన జీవితంలో పర్సనల్ గా ఏం జరిగిందో అందరికి తెలిసింది. ఈ లడ్డు విషయంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, టీడీపీ నాయకులైనా జస్ట్ కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఇంకో స్టేట్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారే నెయ్యి అయితే కల్తీ జరిగింది కానీ లడ్డూలో వాడటం లేదని తెలియదని మళ్ళీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే నారా లోకేష్ గారు ఏమంటారు, అసలు లడ్డూలో కల్తీ జరిగిందో లేదో మాకు తెలియదని ఆయన ఒక స్టేట్మెంట్. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ గందరగోళంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా సున్నితంగా ఇరికించారు టీడీపీ ప్రభుత్వం. అది జనసేన పార్టీ వాళ్ళకి అర్థం కాల, పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాదు. ఆయన ఏదో నేనే అని చెప్పి ఎక్కడో మరి తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రం తీసుకొచ్చి విజయవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగి తన యొక్క ప్రాతిపత్యాన్ని ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇది నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకటే చెప్తాను, ఈరోజు క్రిస్టల్ క్లియర్ గా ఎన్డీడీబీ ఏం చెప్పింది, ఎన్డీడీబీలు ఆ రోజు కూడా చెప్పారండి, వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక లిస్ట్ లో ఏదైతే సర్టిఫైడ్ ఒక డాక్యుమెంట్ ఉంటుందో సర్టిఫైడ్ డాక్యుమెంట్ లో వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా 2వ పాయింట్లో 3వ పాయింట్లో వాళ్ళు పెట్టారు, మేము ఇచ్చినటువంటి రిపోర్టు ప్రామాణికం కాదు, మీ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని సార్లు మరి ఈ పందుకోవ కానీ ఇవి కానీ కలిసేటట్టు ఆ రిపోర్ట్ లో అది ప్రామాణికం కాదని వాళ్ళు నోట్ అని
దాంట్లో చేర్చడం జరిగిందంటే దానికి అర్థం ఏంటంటే ఇది ప్రామాణికం కాదని వాళ్ళు ఫస్ట్ గా నేను చెప్పగానే చెప్పాను. తర్వాత మా నాయకులు కూడా అసలు ఇదేంటి అక్కడ చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్ లో ఉంది, ఎన్డీపీ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి కదా, మీరు వెళ్ళి గుజరాత్ లోనే ఎందుకు టెస్ట్ చేయించారు, గుజరాత్ లోనే ఎందుకు తీసుకొచ్చారని మీకు క్రిస్టల్ క్లియర్ గా చెప్పాం కదా. ఎందుకు ఢిల్లీ పంపించలా? అత్యంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి ఢిల్లీలో ఉంది కదా, మరి ఢిల్లీలో ఎందుకు మీరు దాన్ని పంపించలేదు? ఆ శాంపిల్స్ మేము అడిగాం. అలాగే కేఎంఎఫ్ ఏదైతే వీళ్ళు బెంగళూరు నుంచి తీసుకొచ్చిన కేఎంఎఫ్ కూడా గతంలో వీళ్ళే టెస్ట్ చేపిస్తే దాంట్లో 2007లో మరి ఎటువంటి కల్తీ లేదు, వాటర్ ఉందని నిర్ధారణ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటే సార్, ఈ యొక్క ఏఆర్ వాళ్ళు పంపించినటువంటి ఈ నెయ్యి లడ్డులో వాడారా లేదో తెలియదు, ఇప్పుడు కూడా వాళ్ళకి కన్ఫర్మేషన్ లేదు. దీన్ని ఏంటనేది సిట్టు దర్యాప్తు చేస్తూ ఉంది. సో వాళ్ళకి ఈ దర్యాప్తులో కొన్ని నిజాలు అర్థమవుతోంది. ఎక్కడైతే ఈ ఈఓ ఎవరైతే ఇప్పుడున్న ప్రజెంట్ ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కదా పట్టి